హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చాలామంది సార్ ఫ్రెషర్స్‌కి ఐటీ ఓపెనింగ్స్ ఉండయా లేదా? లేదా ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ పెడితే ఓపెనింగ్స్ బయటున్నాయని నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో ఫ్రెషర్స్‌కి ఇప్పుడు ఓపెనింగ్స్ అనేది ఎక్కడ లేవండి. చాలా కంపెనీస్ అనేది ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకోవట్లేదు. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ప్రెజెంట్ మీరు ఒక కోర్స్‌ని చూజ్ చేసుకొని ప్రెజెంట్ దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే కొన్ని ఎంఎన్‌సి కంపెనీస్ అప్పుడప్పుడు కొన్ని ఓపెనింగ్స్ రిలీజ్ చేస్తున్నాయి. అవి మీరు వెళ్లి వాకిన్స్ లానో లేదా సంథింగ్ ఇంకొక విధంగానో అప్లై చేసి మీరు ఆ కంపెనీలో జాబ్స్ అనేవి కొట్టొచ్చు. అలా కాకుండా ఇంతకుముందులాగా హ్యూజ్ ఓపెనింగ్స్ అనేవి ఫ్రెషర్స్ లేవు. ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి. కంపేర్ టు ప్రీవియస్‌తో పోలిస్తే ఇప్పుడు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలామంది బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ, లేదా స్టడీ అయిపోయిన ప్రతి ఒక్కరు ఫ్రెషర్స్ అనేవాళ్ళు జాబ్స్ కోసం అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాల్సొస్తుంది. కానీ ఈలోపు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, మీరు ఏది నేర్చుకుంటున్నారో ఆ కోర్స్ అనేది నేర్చుకొని పర్ఫెక్ట్‌గా మీ కెరియర్‌ని ప్లాన్ చేయండి. దాంతో పాటు ఎక్స్‌పీరియన్స్ పీపుల్స్ ఎవరైనా కెరియర్ గ్యాప్ వాళ్ళు జాబ్ ట్రై చేయాలన్నా, లేదా నాన్ ఐటీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ఐటీ జాబ్ సైడ్ మూవ్ అవ్వాలన్నా సరే, మీరు ఉన్న జాబ్‌ని మానేయకుండా జాబ్ చేస్తా ప్యారలెల్‌గా ట్రైన్ అయ్యి మీరు నిజంగా ఈ కోర్స్ అనేది మీకు వర్తబుల్లా కాదా? నిజంగా నేను ఐటీకి సర్వే అవుతానా లేదా? అని తెలుసుకొని మీ కోర్స్ బాగా అర్థమవుతుంది. ఓకే. నేను జాబ్ చేయగలను అనే నమ్మకం కుదిరితేనే అప్పుడు ఉన్న జాబ్‌ని మీరు బయటకొచ్చి తర్వాత అప్పుడు ట్రై చేయండి. అంతేగాని చాలామంది ఉన్న జాబ్‌ని వదిలేసి కొత్త జాబ్ కోసం ట్రై చేసి ఓ 3 మంత్స్, 4 మంత్స్ ట్రై చేసి నాకు రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ కష్టాలు పడతారు. అలా కాకుండా నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మనం కన్సిస్టెన్స్‌గా ఒక 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 కోర్స్ మీద, ఒక టెక్నాలజీ మీద మీరు ఫోకస్ చేస్తే ఏదో ఒకటైనా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి నేను జెన్యూన్ చెబుతాను ఎవరైనా మనీ కట్టి అంటే 3,00,000 అని, బ్యాక్ డోర్స్ అని ఇలా మనీ కట్టి మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే బయట బ్యాక్ డోర్స్ అనేవి కూడా చాలా కష్టంగా ఉండయి. కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే మీకు ఎవరితో పని లేదు. మీకు మీరే హీరో. కాబట్టి బీ ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ దెన్ విల్ గెట్ గుడ్ జాబ్. థాంక్ యూ.